వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు ఆర్టీసీ డిపోలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్పై దాడికి నిరసనగా ఆర్టీసీకి చెందిన హెయిర్ బస్సుల డ్రైవర్లు సేవలను నిలిపివేశారు. దీంతో బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. స్టేజ్ లేకపోయినా బస్సు ఆపలేదనే కారణంతో తమ డ్రైవర్పై దాడి చేయడం దారుణమని హెయిర్ బస్సు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడుల గురించి డిపో అధికారులు బస్సుల ఓనర్లకు దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అదే ఆలగడ్డ డిపోలోనే కాకుండా మిగతా అన్ని డిపోల్లో కూడా ఇదే విధంగా సమస్య అనేది ఉంది. ఈ విధంగా సమస్య ఉన్నా కూడా అధికారులు ఏ విధంగా కూడా దాని సమస్యను పరిష్కరించకుండా ఇలానే చేస్తా ఉన్నారు. మా బస్సులలో హెయిర్ బస్సులలో డ్రైవర్ని చాలా చులకనగా చూస్తున్నారు. ప్యాసింజర్లు కానీ అధికారులు కానీ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చాలా చులకనగా చూడటం జరుగుతుంది. చాలా ఇదే విధంగా కంటిన్యూ అయితే మేము డ్యూటీలు కూడా చేయడానికి చాలా కష్టంగా ఉంది. డ్రైవర్లు అనేవాళ్ళు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. అదే విధంగా పరిమితికి మించి ఇప్పుడు మా బస్సు కెపాసిటీ 55 లేదా 10-20 మందిని ఎక్కగలుగుతాం, కానీ పరిమితికి మించి ఒకటేసారి 120-140 మందిని ఎక్కడం వల్ల మేము బస్సు అనేది తిప్పలేకున్నాము. అది దానికి తోడు బస్సు అంత జనం ఉన్నా కూడా పోతా ఉన్నా కూడా మళ్ళీ ప్యాసింజర్లు అదే పనిగా క్రాప్ చేసి మళ్ళీ వచ్చి మా మీద దుర్భాషలాడము, మమ్మల్ని కొట్టడము, ఎట్లా అంటే అట్లా బస్సు డోర్ తీసి మరి డ్రైవర్ ని బయటికి లాగి మరి కొట్టడం ఇలా జరుగుతా ఉంది. ఈ సమస్య అనేది అధికారుల దృష్టికి మేము తీసుకెళ్లినా కూడా మా మీద ఎటువంటి కనికరం కూడా చూపించడం లేదు. ఊరికే పైకేమో సానుభూతి మాటలు, ఇప్పుడు పరిష్కరిస్తామనే మాటలు చెప్తారు, కానీ ఈ విధంగా కూడా మాకు దాని గురించి మాకు శాశ్వత పరిష్కారం అనేది చూపించడం లేదు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే రకంగా ఉంటే మేము బస్సులు తోలకుండా ఇంటికాడ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రకంగా అయితే మేము డ్రైవర్ డ్యూటీ చేయలేము.